హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే నేను బాబా గారి పారాయణం అయితే చేశాను. ఇది మొన్న లక్ష్మీవారం తీసిన వీడియో అనమాట. పారాయణం రోజు ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకున్నాను. నిత్య పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టాను. తర్వాత బాబా గారికి పూజనైతే చేశాను. అయితే పారాయణం పూర్తయిన రోజు నేను ముగ్గురికి భోజనాలు అయితే పెట్టాలి అనుకున్నాను. అయితే అనుకోకుండా మా వారు 9 మందికి భోజనాలకైతే చెప్పారు. అయితే నేను ముందు చేయగలనా లేదా అని భయపడ్డాను. అయితే ఎలాగో ఒకలాగా మొత్తానికి చేసేసాను. ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయలేదు. నాకు తోచినంతలో వీలైనంతలో అయితే నేను చేసి పెట్టానన్నమాట. నేనైతే ఒక్కదాన్నే అన్నీ వండాను. ఇంకా కొయ్యడానికి కానీ ఏవైనా అందించడానికి కానీ ఇంకొకరి హెల్ప్ అంటూ ఏమీ లేదు. అయినా చేసేసాను. అయితే ఎలా చేశాను ఏంటి అనేది వీడియో అయితే తీశాను. ముందు దేంతో స్టార్ట్ చేశాను, ఎలా చేశాను అనేదే ఈ వీడియో అనమాట. చేయడానికి కొంచెం కష్టమే, అయినప్పటికీ వాళ్ళందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిన తర్వాత వచ్చిన హ్యాపీనెస్ చేసిన కష్టం అంతా మర్చిపోవచ్చు. అంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ నుంచి ఏమేమి చేశాను అనేదే ఈ వీడియో అనమాట. శనివారం ఉదయం టిఫిన్కి ఇడ్లీ పిండి అయితే ఉంది, కానీ చట్నీ అది చేయాలి, లేట్ అయిపోతుంది అని ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఇంకోవైపు బఠానీలు అయితే పెట్టాను. వంకాయ, బఠానీలు, ములక్కాయ కర్రీకి ఉప్మా చేసేసి తినేసాక వెంటనే రైస్కి అయితే పెట్టేస్తున్నాను. పులిహోర ఫస్ట్ చేసేస్తే అయిపోతుంది అని రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. పెట్టేశాక ఇంకా ఈ కుక్కర్ని అటువైపు పెట్టి ఇటువైపు చిన్న కుక్కర్లో సాంబార్ కోసమని పప్పునైతే కడిగి పెట్టేస్తున్నాను. రైస్ ముందు పెట్టాను. రైస్ కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. రైస్ దించేసి ఈ కుక్కర్ని అటువైపు పెట్టి ఇంకా పులిహోరలోకి చింతపండు మగ్గునైతే ఉడికిస్తున్నాను. ఇంకా కుక్కరు చల్లగా అయిపోయింది. ఈ కుక్కర్లో రైస్నంతా పళ్ళెంలో వేసి చల్లగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడే కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఆయిల్ అయితే వేస్తున్నాను. రైస్ కూడా పొడి పొడిగా అవుతుంది. ఇంకా చల్లగా అయిపోయాక ఈ ఉడికించిన చింతపండు మగ్గునైతే వేసేస్తున్నాను. వేసి వీటిని కలిపి పక్కన పెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు పోపుకి అన్ని దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాను. పులిహోర పోపు వేద్దామని పోపునైతే వేసేస్తున్నాను. శనగపలుకులు, శనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం దంచిన అల్లాన్ని అయితే వేస్తున్నాను. వేసి పోపునైతే వేసేస్తున్నాను. తాలింపు అయితే వేగిపోయింది. ఇంకా ముందుగా కలిపి ఉంచిన రైస్లో ఈ తాలింపును వేసి బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట. కేజీ పైనే ఉంటాయి రైస్ అయితే పులిహోర చేశాను, కానీ భయం వేసింది సరిపోతుందా లేదా అని. సరిపోయింది, ఇంకా కొంచెమే మిగిలిందనమాట. బంగాళాదుంపలు ఫ్రై చేద్దామని కేజీన్నర బంగాళాదుంపలను అయితే కడిగి కోసి ఇంకా ఉడికిస్తున్నా అనమాట. ఇంకా ఇటువైపు అయితే వంకాయ, బంగాళాదుంపలు, ములక్కాయ కర్రీకి పోపునైతే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టి ఉంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసినా బాగోదన్నమాట. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి ఉంచిన వంకాయ ముక్కలు, మునక్కాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను 9 గంటలకి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. 1 గంట కల్లా అయిపోవాలని మా వారు అన్నారు. చేయగలనా లేదా అని భయం అనిపించింది, కానీ 1 గంట పావు కల్లా చేసేసాను. 9 గంటలకి స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఉదయం పూజ అంతా చేసి వంట స్టార్ట్ చేయాలి కదా. పూజ తర్వాత టిఫిన్ చేసి వంట స్టార్ట్ చేసేసరికి 9 అయింది. అయితే కర్రీ వచ్చేసరికి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచిన టమాటా ముక్కల్ని, ఉడికించి ఉంచిన బఠానీలని వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి.
10 నిమిషాల తర్వాత తగినన్ని నీళ్లు పోసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మునక్కాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది అనమాట. అయితే ఈ మూకుడులో మళ్ళీ బంగాళాదుంప ఫ్రై చేయడానికి ఖాళీ చేసేస్తున్నాను. ఇంకా పెద్ద మూకుళ్ళు అయితే ఉన్నాయి, కానీ అవన్నీ వాడానంటే మళ్ళీ తోమడానికి నేనే ఇబ్బంది అవుతాను. అందుకని అదే మూకుడు తోమేసి అందులో బంగాళాదుంప ఫ్రై చేసేద్దామని ఇలా తపేళ్లలోకి అయితే తీసేసాను. అయితే సాంబార్లోకి ముక్కలన్నీ ఉడికించుకుంటున్నాను. బెండకాయలు అయితే ఇంకా వేయలేదు. ఇవి ఓ 50% ఉడికాక బెండకాయ ముక్కలు వేస్తాను, లేదంటే బెండకాయ ముక్కలు బాగా పేస్ట్లా అయిపోతాయని ఇంకా ఇవి హాఫ్ ఉడికాక ఇంకా బెండకాయ ముక్కలను అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఉడికిన తర్వాత ముందుగానే నేను పప్పుని ఉడికించి అందులోని పుల్లను కూడా వేసేసి ఉప్పు, పసుపు, సాంబార్ పౌడర్, మిరియాల పొడి, మెంతి పొడి అన్నీ వేసి ఒక తపేళ్లలో ఉంచాను. అందులోనే ఈ ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఇవి బాగా మరిగాక ఇంకా తాలింపును కూడా వేసేసాను అనమాట. సాంబార్ ఇంకా అయిపోయినట్టే. అప్పటికే పులిహోర అయింది, సాంబార్ అయింది, వంకాయ బఠానీలు కర్రీ అయితే అయింది. ఇంకా బంగాళాదుంప ఫ్రై అవ్వాలి. ఒకసారి ఇల్లు చూపిస్తాను చూడండి ఎంత. కొన్ని చాకుతో కోసాను, కొన్ని కత్తిపేటతో కోసాను. అసలు ఎలా ఉందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. కొత్తిమీర చూడండి, పళ్ళెంలో చాలా పెద్ద కట్టే తెచ్చారు, కానీ టైం లేక దేనిలోనూ వేయలేదు. అయినా వంటలు అయితే చాలా బాగా కుదిరాయి. వంటగదిలో అయితే చూపిస్తున్నాను, ఒకవైపు వండుతూ షూట్ చేస్తున్నాను, అందుకే ఇంకా లేట్ అవుతుంది అనమాట. మామూలుగా వండాలంటే వేగంగా వండేయచ్చు, కానీ షూట్ చేయాలంటే అంతకి డబుల్ టైం పడుతుంది. ఇంకా ఇక్కడ బంగాళాదుంప ఫ్రై చేద్దామని అన్ని స్టవ్ దగ్గరలో అయితే పెట్టుకున్నాను. అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి వేసిన తర్వాత మరో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉడికించి ఉంచిన బంగాళాదుంప ముక్కల్ని వేసి సిమ్లోనే 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వండుతున్నానే కానీ ఒకవైపు చిన్న టెన్షన్ అనమాట, సరిపోతాయా సరిపోవా అనేది. ఇంకా కొంచెం మిగిలాయి, అవి కూడా పనిచేసాము. ఇంకా ఇద్దరమే కదా ఉండేది, ఏమీ ఉంచలేదన్నమాట, అప్పుడే అన్నీ ఇచ్చేసాము. కుక్కర్లో కేజీ రైసే అవుతుంది, పెద్ద తప్పేళ్ళలు ఏమీ లేవు. అందుకని 2 సార్లు కుక్కర్లో అయితే 2 కేజీల రైస్ని అయితే పెట్టి వేరే తపేలలో వేసేసి ఉంచేసాను. మళ్ళీ ఎందుకైనా సరిపోతుందా సరిపోదా అని మళ్ళీ మరొక 1/2 కేజీ అయితే పెట్టి వండాను అనమాట. అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా రవ్వ కేసరి ఒక్కటే చెయ్యాలి, అది అయిపోతే ఇంకా అన్నీ అయిపోయినట్టే. అప్పటికే పావు తక్కువ 1 గంట అయింది. ఇది నేను చేస్తూ ఉంటే ఈలోగా మా వారైతే వచ్చారు. వచ్చి ఆకులు, చెక్కలు, అరటిపళ్ళు సర్దమని చెప్పాను, చేశారనమాట. ఏదో కొంచెం హెల్ప్ అయితే చేశారు. డిస్పోజబుల్ గ్లాసుల్లో వాటర్ వేయమంటే అవి కూడా వేశారు. ఇంకా ఇక్కడ ఫైనల్గా బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పడాలు కూడా ఫ్రై చేసేసాను. ఒక్క గోధుమ నూక హల్వా, రవ్వ కేసరి ఏదైనా అనొచ్చు, అదైతే ఇంకా చేసేస్తున్నాను. అది కూడా ఇంకా ఫైనల్గా అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే విస్తరాకులు అయితే కడిగాను. ఇంకా వాళ్ళు వచ్చి భోజనాలు చేయడానికి బెడ్షీట్స్ అవి క్రిందన వేసాను అనమాట. ఆకులు కూడా వేసేసి గ్లాసులతో వాటర్ కూడా పెట్టేశాము. వండినవన్నీ ఒక ఆకులో వేసి బాబా గారికి నైవేద్యం పెట్టాలి. ఇంకా అన్నీ ఒక ఆకులో వేసేసి నైవేద్యం అయితే పెట్టాము. అది మేము తినాలన్నమాట. నేను మా వారు అదే అనమాట అక్కడ పెట్టి ఉంచాను. భోజనాలకి మా వారికి తెలిసిన వాళ్ళకి అనమాట చెప్పారు. అయితే ఫోన్ చేశారు, ఇంకా వస్తున్నారా అని. ఇప్పుడే బయలుదేరాం, వచ్చేస్తున్నాము అనగానే ఇంకా భోజనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసాం. అన్నీ వండినవన్నీ నేను మా వారు కలిసి ఇంకా ఆకుల్లో వడ్డించేసాము. ఇంకా వాళ్ళు కూడా భోజనాలకి వచ్చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. అసలు చేయగలుగుతానా లేదా అనుకున్నాను, కానీ బాబా గారి దయ వల్ల చాలా బాగా అయింది. ఇంతకు ముందు బాబా గారి పారాయణం చేశాను, అప్పుడు 3కి భోజనం చెప్తాను అనుకున్నాను. అయితే కుదరలేదు, చేయలేకపోయాను. పోనీ ఈసారైనా ఒక 6గురైనా అయితే బాగున్ను అని మనసులో అనుకున్నాను. ఇంకా అనుకున్న హాఫ్ అన్ అవర్కి మా వారు 9 మందికి చెప్పాను అని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడైతే అసలు ఆలోచించలేదు. నేను మనసులో ఇంతకుముందు 3 అనుకున్నాను, ఇప్పుడు ఒక 3 అనుకున్నాను. 6 మెంబర్స్కి వండేస్తాను అనుకుంటే ఇంకా ఎక్స్ట్రానే చెప్పారు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వండేస్తాను అని అన్నా అనమాట. అయితే ఈసారి ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.